దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్ది క్షణాలు మనము ధ్యానంలో వెళ్దామండి. మనమందరము ఈ యొక్క వాక్య సందేశంలో వెళ్ళకనే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో ఇచ్చినట్లయితే మనం ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతి మిగిలిగా ప్రేమించిన మా ఒక ప్రియ తండ్రి, నీ యొక్క ప్రశ్నాంతి స్తోత్రం రాజా. ఇద్దరు ముగ్గురు నా నామతే వాళ్ళ మధ్య అంచున్న దేవా, నీకు వేలాది వేల స్తోత్రం. ఎవరికి లేని యొక్క ధన్యత మాకు అనుగ్రహించుకున్న దేవా, నీకు వేలాది వేల స్తోత్రం ప్రభా. మీ యొక్క కృప, మీ యొక్క ప్రేమ ద్వారా ప్రభా ఈ యొక్క గృహాన్ని మేము దర్శించడం జరుగుతూ ఉంచిన ప్రభా. పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచున్నాము, ఆరాధన ద్వారా మిమ్మల్ని గణపరిచించడం రాజా. వాక్య సందేశంలో వెళ్తుండగా ఈ యొక్క యోగ్యత లేనివని ప్రభా ఆయనను మీరు ఎన్నుకున్న విధానం కొరకు నీకు వేలాది వేల స్తోత్రం ప్రభా. కావాల్సిన విశేషమైన ఒక పరలోక జ్ఞానం దయచేస్తారంటూ సకల మహిమ మీకే చెందేలాగున యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు రాజన్న వాళ్ళు ఏర్పాటు చేసిన కూడిక ఏ నిమిత్తంగా ఉంటున్నదో మీకు కొన్ని మందికి తెలిసి ఉంటుంది, కొన్ని మందికి తెలియని విషయాలు ఉన్నట్లయితే నేను చెప్పదలుచుకునేది ఏముంటున్నదంటే, అన్నపూర్ణ మా ఒక చెల్లి ఈ యొక్క రోజున అక్టోబర్ నెల 13వ తేదీన ఆమె యొక్క లోకయాత్రని ముగించి పరలోకానికి చేరుంటున్నదని ఒక నమ్మకం ఉంటున్నది. అదే రీతిగా ఒక జ్ఞాపకార్థ కూడిక ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేసి ఉంటున్నారు. నిజంగా లేఖనాలు ఏం సెలవిస్తుందంటే, సంతోషంలో కాకుండా దుఃఖించే ఒక ఇండ్లను దర్శించటము ఎంతో ధన్యత అంట. నిజంగా సంతోషము ఎక్కడైనా ఉత్సాహం ఉన్నట్లయితే వెళ్ళడము సహజం, అందరూ కలుస్తారు. అయితే దుఃఖించే ఒక కుటుంబాలకు ఓదార్పు కూడికలకు చాలా తక్కువగా వస్తారు. అయినను అలాంటి ఒక కూడికలకు మనం అందరం చేరించినాం అంటే దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆమెకు ఆత్మకు దేవుడు శాంతి కలిగించేలాగున ఈ యొక్క కుటుంబీకులకు ఆయనని ఒక ఆదరణకర్తగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా ఆయననే ఉండి ఈ యొక్క కుటుంబాన్ని నడిపించాలని కోరుకుంటూ ఈరోజు వాక్య సందేశంలో యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చదివి సహకరించండి. బుక్ ఆఫ్ జాన్ 16th chapter 33rd verse. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి. రాజన్న ఉంటున్నాడు ఇక్కడ. రాజన్న కొంచెం ఇటు కూర్చోండి. ఇదేమంటున్నదంటే, ఈ యొక్క కుటుంబీకులకు యేసయ్య మాటలు ఏముంటున్నాయంటే, చదవ మరొకసారి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఇప్పుడు మనకు ఎంత పెద్ద హోదాలు ఉన్నను, ఎంత ఆస్తులు ఉన్నను, ఎంత మంచి ఆరోగ్యం ఉన్నను, ఒక కొరత అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉంటదండి. ఏంటండి అది? సమాధానం ఉండదు. శాంతి సమాధానం అనేది ఎవరినన్నా, ఎంత గొప్ప వ్యక్తినన్నా మీరు కలిసండి, మనకేమనిపిస్తుందంటే దూరంగా అది ఏమంటారండి, దూరపు కొండలు. అయితే దగ్గర పోయే కొద్దీ వాటి యొక్క ఆకారం ఎలా ఉంటున్నది అనేది మనం తెలుసుకుంటాము. చూడడానికి అందరికీ బహిరంగంగా మనం చూసినట్లయితే ఎంత భయంకరంగా మనం అనిపిస్తుంది, ఇలాకేం పదవ ఉంటున్నట్లే అన్నట్టుగా. అయితే ఒక్కసారి వాళ్ళని కదిలించి చూసినట్లయితే, వాళ్ళు చెప్పే ఒక వేదన రోదన చూసినట్లయితే మనయే మేలనిపిస్తుంది కదా. ఎందుకంటే మనం అనుకోవచ్చు, నిజంగా బ్రదర్ నాకు తెలియలే మీలో ఇంత వేదన ఉంటున్నది, చూడడానికి ఎంత చక్కగా ఎంత బాగా పలకరిస్తారు, మంచి హోదా ఉంటున్నది, దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించుంటున్నాడు, ఎంత గొప్ప భవనాలు ఉంటున్నాయంటే ఒక్కసారి వాళ్ళను కదిలించి చూసినట్లయితే అన్నీ ఉంటున్నాయి బ్రదర్, నాకు సమాధానం లేదు, శాంతి లేదు నా ఒక జీవితంలో. ఇక్కడ ఒక లేఖనాలలో ఏమంటున్నారు యేసయ్య సూటిగా అంటే, ఆయన మనకు సమాధానం ఇచ్చేదానికి, శాంతి ఇచ్చేదానికి వేచి ఉంటున్నాడు అంటున్నారు. మనం అనుకోవచ్చు ఎప్పుడు ఇస్తా ఉంటున్నాడు ఆయన. మనమందరం పుట్టిక క్రైస్తవులమే. నాలో
కొన్ని మందిని అడిగినట్లయితే ఒక్కరోజు ఇంకా నా యొక్క జీవితంలో శాంతి సమాధానం లేదంట. అన్నపూర్ణ వాళ్ళ అమ్మగారు మా పెదమ్మ, ఆమెను ఎప్పుడు పలకరించినను కష్టజీవి, ఎప్పుడు చూసినాను శ్రమ. ఆమె నెమ్మదిగా ఉన్నది నేను ఎప్పుడు చూడలేదు. ఆమె ఒక జీవితంలో ఎప్పటికి వెళ్ళినానో ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టము. అడిగితే పెదమ్మ ఎట్లా ఉండవంటే ఆమె చెప్పాల్సిన పని లేదు. ఆ ఒక వాతావరణం చూసి కనుక్కోవచ్చు. మరణించిన తర్వాత అనిపించింది నాకు ఇప్పుడన్నా ఆమె సమాధానంగా ఉంటున్నదేమో అని. అందుకేమో సిలువల పైన ఆర్ఐపి అని రాస్తారు. ఏంటంటే ఆర్ఐపి అంటే రెస్ట్ ఇన్ పీస్, ఇప్పుడన్నా సమాధానంగా ఉండండి అని. అదే రీతిగా క్రైస్తవ బిడ్డలుగా మనకు ఒక నిరీక్షణ, ఒక ఓదార్పు కలిగించే ఒక విషయం ఏముంటున్నదంటే సర్వమది లోకములో మీకు శ్రమ. మనం అనుకోవచ్చు ఇక్కడ మనము నెమ్మదిగా ఉంటున్నాము, సమాధానం ఉంటున్నదేమో అని. సమాధానం ఇక్కడ కాదండి. ఇక్కడ మనము ప్రతిదినము ప్రతి క్షణము ఒక పోరాటము. ఎవరితో అంటే పోరాటము క్రైస్తవ బిడ్డలుగా మనం ఎవరితోటి అంధకార శక్తులతోటి, మనుషులతో అయితే మన ఒక బలము, మన ఒక ఆస్తులు, మన ఒక డబ్బు బలంతో మనం వాళ్ళతో పోరాడవచ్చు. అయితే క్రైస్తవ బిడ్డలుగా మనం పోరాడే ఒక పోరాటం ఎవరితో అంటండి? అంధకార శక్తులతో. మన ఒక బలం సాలదు, మన ఒక ఆలోచన సాలదు. అయితే దేవుడు ఇక్కడ ఎంత చక్కగా ఏమంటా అంటున్నాడంటే నేను మీకు సమాధానం ఇస్తున్నాను. అయితే మీరు మరించకూడదు. ఏముంటున్నదంటే మీరు లోకంలో ఉంటున్నారు కనుక మీకు శ్రమలు తప్పవు. మీరు అనుకోవచ్చు ఏమో నేను దేవుడికి వచ్చాను, దేవుడిని నమ్ముకున్నాను, నాకు ఇంకా శ్రమ ఉండదు. ఒక వ్యక్తిని చూసినట్లయితే చదివేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను చక్కగా చదివి పాస్ అయినట్లయితే నాకు ఒక ఉద్యోగం వస్తుంది అంటాడు. ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత వాడిని చూసినట్లయితే ఇంకా కొంచెం నేను కష్టపడినట్లయితే ప్రమోషన్ వస్తుంది అంటాడు. ఆ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఒక వివాహం అంటాడు. వివాహం తర్వాత పిల్లలు అంటాడు. తర్వాత పిల్లల పిల్లలు అంటాడు. తర్వాత వాళ్ళ వివాహం అంటాడు. మనిషికి సమాధానం అనేది ఎప్పుడు ఉంటున్నది? పోరాటము. లోకరీతిగా ఉంటున్నాం కనుక ప్రతి దినము ప్రతి క్షణము ఒక పోరాటము ఒకవైపు ఉన్నట్లయితే క్రైస్తవ బిడ్డలుగా మనకు ఎక్కడ లేని ఒక శోధన. మనం సమాధానంగా ఉండలేం. ఇట్ ఈస్ అ బ్యాటిల్ ఫీల్డ్. ఏమంటారండి? యుద్ధము యెహోవాదే. మనం భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే ముందు భాగంలో ఏమంటా ఉంటున్నాడమ్మా దేవుడు? ఆయనను ధైర్యం తెచ్చుకునుడి. హల్లెలూయా. మనకంటే ముందుగా ఎవరు జయమంటున్నారండి? మన యేసయ్య మృత్యుంజయుడు. అలాంటి మరణం అనే ఒక ముళ్ళునే విడిచిన ఏకైక కుమారుడు ఎవరు ఉంటున్నాడంటే మన యేసయ్య. మనం భయపడాల్సిన పనే లేదు. ఒక మనిషి ఎక్కువ శాతం దేని గురించి భయపడతారు చెప్పండి? ఎక్కువ టు ద ఎక్స్ట్రీమ్ మరణం ఉంటే మాత్రమే భయపడేది. అయితే మరణాన్నే జయించిన ఒక యేసయ్య మన పక్షాన ఉండగా మనం దేన్ని భయపడకూడదు. చూడండి ప్రియమైన సోదర, మన ఒక క్రైస్తవ బిడ్డలలో ఒక కొరత ఏముంటున్నదంటే ఒక విశ్వాసము. ఆయనను మన ఒక సొంత రక్షకునిగా మనం అంగీకరించినట్లయితే మనం ఏ ఒక్క విషయం గురించి భయపడకూడదు. ఎందుకంటే యేసయ్య ఇక్కడ చెప్తా ఉంటున్నాడు, ఎందుకంటే మీకు శ్రమ ఉంటున్నది, లోకంలో ఉంటున్నారు కనుక లోకరీతిగా ఆయనకు ఇంకా శ్రమలు ఉన్నాయా లేదండి? యేసయ్య ఉన్నాడు. నరరూపిగా వచ్చినను, ఒక దేవుని కుమారుడిగా వచ్చినను ఆయనకు శ్రమలు తప్పలేదు, శోధన ఉన్నది. ఒక సాతానుడు చెప్పాడు ఉపవాసం రోజున ఏమంటున్నాడంటే అయినా ఈ యొక్క రాళ్లను మీరు రొట్టెలుగా మార్చుకో, నన్ను మొక్కు అన్నట్లయితే ఆయనకు ఒక శోధన. ఆయనకే శోధన వచ్చినప్పుడు మనం ఏ పాటి వారం? అయితే మనలో ఒక నిరీక్షణ ఏముంటున్నది? ఒక ఓదార్పు మాట ఏముంటున్నదంటే మనకంటే ముందుగానే ఎన్ని నేను జయించి ఉంటున్నాను. మీరు ఈ యొక్క లోకయాత్ర మాత్రమే ముగించాలి. మన ఒక ప్రారంభ శిరులు అంటారు. మనము ఎంత వేగంగా ఎంత ఉత్సాహంతో మనం ప్రారంభిస్తామో మన ఒక ఆత్మీయ జీవితము ముగింపు వచ్చినప్పుడు నిజంగా మీకు అన్నపూర్ణ విషయం తెలుసో తెలియదు కానీ ఆమె 10వ తారీఖున ఒక హఠాత్తుగా
ఫిట్స్ వచ్చి పడిపోయినప్పుడు పడిపోయిన సమయంలో ఆమె మేలుకు ఉన్నది. ఆ తర్వాత ఒక్కసారి ఆ ఒక అన్కాన్షియస్ మోడ్ లో వెళ్ళిన తర్వాత ఇంకా ఆమె మరొకసారి ఎవరితోటి మాట్లాడేది లేదు, ఎవరిని గుర్తు పెట్టుకున్నది లేదు. నిజంగా మన ఒక జీవిత యాత్రలో మనం ఎప్పటికీ రక్షణను దేవుణ్ణి అంగీకరించడము పోస్ట్ పోన్ చేసుకున్నట్లయితే మనం ఎలాంటి ఒక జీవితాన్ని జీవిస్తా ఉంటున్నామండి? నీటి బుడగ లాంటి జీవితం, ఇంతలోండి ఇంతలో మాయం. మేము వెళ్తున్న ఒక ప్రయాణంలో అందరికంటే చిట్ట చివరి లాస్ట్ ఒక తక్కువ వయసున్న ఒక వ్యక్తి ఎవరంటే అన్నపూర్ణ. ఎవరికైనా పెద్దవాళ్ళ గురించి ఆలోచన, ఆరోగ్యం ఎలా ఉంటున్నారో అంటున్నదేమో కానీ ఈ యొక్క చిన్నారి గురించి ఏం మాకు అసలు ఆలోచన లేదు. మా యొక్క ధ్యానం అంతా మా పెద్దమ్మ, మా అమ్మ గురించే ఉంటున్నది కానీ ఈమె గురించి లేదు. అయితే ఆ రోజున ఆ క్షణమున ఆమె పడిపోయిన ఒక సందర్భం నుంచి ఆ తర్వాత మేము చూసి ఉన్నదంటే ఆ ఒక మరణ పడకలు వి కెనాట్ పోస్ట్పోన్ ద థింగ్స్. ఎందుకంటే ఏం గ్యారెంటీ లేదండి, ఏం గ్యారెంటీ లేదు. వయసు అనేది మరణానికి ఏ ఒక్క భేదము లేదు. ముసలి వాళ్ళైనను, యవనస్తులైనను, చెంటి బిడ్డలైనను, ఎవరు అయినను సరే ఆ ఒక్క రుచి చూడాల్సిందే. అయితే మన ఒక సిద్ధపాటి ఎలా ఉంటున్నది అనేది ఒక ప్రశ్న మీకు. మాకు ఏదయ్యా చెప్తా ఉంటున్నారు, ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు మీరు నరులుగా ఉంటున్నారు కనుక మీకు శోధన తప్పదు. అయితే ఓదార్పు ఏముంటున్నదంటే మీకంటే ముందుగా నేను యొక్క లోకానికి వచ్చి ఉంటున్నాను, నేను ఇవన్నీ అనుభవించుంటున్నాను, వాటిపైన నేను జయం పొంది ఉంటున్నాను గనుక మీరు యొక్క లోకంలో మీ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకునుడి, మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆఖరి క్షణం వరకు కాపాడుకునుడి అంటా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నది మన ఒక ఆత్మీయ జీవితం? ఒక ప్రశ్న మీకు మాకు ఉంటున్నది. అదే రీతిగా దావీదు భక్తుడు 119వ కీర్తన 59వ వచనంలో ఏమంటా ఉంటున్నాడు ఒకసారి చదివి.